మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. థ్యాంక్ యూ. నో కేక్ కటింగ్. రావడం లేట్ అయిపోయింది. నందన్ పడుకున్నాడు. వచ్చారనమాట ఆఫీస్ నుంచి. ఇంకా తొందరగా వచ్చినట్టే కదా ఈరోజు యాక్చువల్గా. మామూలుగా అయితే 1 అయిపోద్దిగా. అంతే. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటనేది మీకు తమ్మునేలు చూస్తేనే అర్థమైపోయింది కదా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డేకి సంబంధించింది. మా వారి బర్త్డే వచ్చేసి March 1 అనమాట. 28th నైట్ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంటే మంత్ ఎండింగ్ కదా, సో ఆబ్వియస్లీ ఎవ్రీ మంత్ ఎండింగ్ లేట్గానే వస్తారు. అలాగే ఆ రోజు లేట్గానే వచ్చారనమాట. ఇందాక అదే స్టార్టింగ్ నేను చూపించాను కదా, 12:30 అయిపోయింది ఆయన వచ్చేసరికి అనేసి. సో చెప్పాలంటే ఇంకొంచెం అర్లీగా వచ్చినట్టే అనమాట. సో వచ్చిన తర్వాత జస్ట్ అలా విష్ చేసేసాను అంతే. అంటే కేక్ అయితే తెప్పించాను కానీ ఇంకా ఆ టైంకి మా అబ్బాయి పడుకుండిపోయాడు. అలాగే మా వారు కూడా లేట్గా వచ్చారు కదా, సో నెక్స్ట్ డే కేక్ కట్ చేస్తాననేసి ఇంకా ఆయన పడుకుండిపోయారనమాట ఫ్రెష్ అయిపోయి. సో నెక్స్ట్ డే వచ్చేసి నేను అంటే స్పెషల్స్ ఏమీ పెద్దగా ఏం చేయలేదండి. జస్ట్ బగారా రైస్, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసి ఈవినింగ్ అయితే ఇలా ఒక ఇదేంటి స్కూల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట నేను మా వారు. అంటే మా పక్కన 2 చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో రమ్మని చాలా 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 పిలిచారనమాట పిల్లలిద్దరు కూడా. అత్త రండి, మావయ్య రండి అనేసి. సో సరేలే అని చెప్పి మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ 9:30 10 అలా అయిందనమాట. సో ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక కేక్ కటింగ్ అయితే చేసాము. అసలైతే యాక్చువల్గా మా వారికి ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదండి. సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏం ఉండదులే కానీ జస్ట్ కేక్ కటింగ్ అలాగే నేను ఏమైనా గిఫ్ట్ తీసుకోవడం అలా ఉండేది. కానీ ఈసారి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఎందుకంటే కొంచెం పర్సనల్ రీజన్ ప్లస్ ఆయనకి ఈ ప్రొఫెషన్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయిందనమాట. అంటే మంత్ ఎండింగ్ కదండి, సో టార్గెట్స్ అవి ఉంటాయి వాళ్ళకి. మార్కెటింగ్ ఫీల్డ్ కదా, సో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఈసారి సేల్స్ ఏవి సరిగ్గా అవ్వలేదు, టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి ఒక 1 వీక్ నుంచి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ స్ట్రెస్ ఎక్కువైపోయింది. ప్లస్ ఇంట్లో కూడా కొంచెం ఒక పర్సనల్ రీజన్ కూడా ఉంది. సో మా వారికి అయితే ఈసారి అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. సో మరీ కేక్ కూడా కట్ చేయకపోతే బాగోదనేసి మా వారికి తెలియకుండా నేను కేక్ అయితే తెప్పించాను అనమాట. ఆయనకి ఈ కూల్ కేక్ కన్నా కూడా నార్మల్ కేక్ ఉంటుంది కదా, సో అది ఇష్టం అనమాట. సో ఆ ఒక్క కేక్ మాత్రం తెప్పించి ఇలా కేక్ కటింగ్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేసి. అసలు డ్రెస్ కూడా ప్రాపర్గా వేసుకోలేదన్నమాట. నైట్ డ్రెస్తోనే అలా కేక్ కట్ చేసేసి ఏదో మామ అనిపించేశారు అనమాట. సో భవానీ దాసరి వ్లాగ్స్, భవానీ దాసరి వ్లాగ్స్, దాసరి వ్లాగ్స్. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను మా వారు మా అబ్బాయి పీవీపీకి అయితే వెళ్ళాము. అంటే పీవీపీకి యాక్చువల్గా ఎప్పుడు షాపింగ్కి వెళ్తాం కదా, ఈసారి అయితే హలీం తినడానికి వెళ్ళాము అనమాట. పీవీపీ దగ్గర అంటే జస్ట్ ఎంట్రన్స్లోనే ఈ ఫుడ్ క్యాప్టెన్ అని ఒక అతను వ్లాగర్ ఉన్నారు కదా, వ్లాగర్ అనొచ్చో లేదంటే ఫుడ్ ఏమంటారా నందన్? ఫుడ్ వ్లాగరా? ఓకే, ఫుడ్ వ్లాగర్ ఉంటారు కదా. సో ఆయన అక్కడ ఈ హలీంకి సంబంధించిన స్టాల్ అయితే పెట్టారు. ఇక్కడ హలీమే కాదండి, హలీము ఇంకా చికెన్ టిక్కా ఇంకా షవర్మా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు నేను మా వారి మా అబ్బాయి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ఆయనతోటి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఇది అక్కడ ఈ స్టాల్ పెట్టారు అన్న విషయం వచ్చేసి నేను అదేంటి టైగర్ మాయా అని చెప్పి టైగర్ వైటీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో తన
ఛానల్ చూసి వెళ్ళామన్నమాట. టైగర్ మాయా అనే అతను ఫుడ్ రివ్యూ అనేది చాలా అంటే ప్రాపర్గా ఇస్తారనమాట. అంటే అది ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా సరే, లేదంటే ఎంత చిన్న రోడ్ సైడ్ హోటల్ కాదు, చిన్న దాబా అయినా సరే ఫుడ్ రివ్యూ అనేది సూపర్గా ఇస్తారు. బాగుంటే బాగుంది, లేకపోతే లేదని. సో నేనైతే డైలీ చూస్తాను. మార్నింగ్ 8 o'clockకి తన ఈ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో కంపల్సరీ చూస్తాను. సో అందులో చెప్పారనమాట, వాళ్ళ ఫ్రెండ్ అని కాదు కానీ నిజంగానే అది టేస్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్పారు. మేము వెళ్ళి ట్రై చేసాం కాబట్టి నిజంగా టేస్ట్ కూడా నిజంగా బాగుంది. సో అంటే అవి హలీము ట్రై చేసేటప్పుడు మా వారైతే తినలేదన్నమాట. ఎందుకంటే ఆయనకి ఒక 2 times బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తిన్న 2 times కూడా అది ఆయనకి టేస్ట్ పరంగా కాదు కానీ అది తిన్నప్పుడు ఏంటంటే ఇట్లా ఏదో ఇసుక తగిలితే ఎలా ఉంటుందో అలాగా అనిపించేసరికి ఆయన వచ్చి హలీం అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. సో ఇక్కడ నేను మా అబ్బాయి మాత్రమే హలీం అనేది ట్రై చేస్తున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా లైట్గా ఉండింది. మామూలుగా అయితే హలీం అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది తినగానే. సో ఇదైతే ప్రాపర్ టేస్ట్ ఉందన్నమాట. మరీ గరం మసాలా ఫ్లేవర్ కానీ, లేదంటే ఘీ ఫ్లేవర్ కానీ అవన్నీ కూడా ఎక్కువగా ఏమీ లేవు. జస్ట్ అన్నీ కూడా చాలా మైల్డ్గా చాలా బాగుందన్నమాట హలీం అయితే. అసలు తింటూ ఉంటే అలా వెళ్ళిపోయిందనమాట. ఏంటి అప్పుడే ఫినిష్ అయిపోయిందా అనిపించింది. మామూలుగా అయితే కొంచెం ఒక 2-3 స్పూన్లు తినగానే వెయిటేసినట్టు లేదంటే హెవీగానో అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే నా టేస్ట్కి తగ్గట్టుగా అంటే నాకు ఎలా నచ్చుతుందో అలాగైతే నాకు అనిపించింది. అలాగే చికెన్ టిక్కానా నందన్, చికెన్ టిక్కా ఇంకా షవర్మా కూడా ట్రై చేసాము. బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుండింది. ఇక వచ్చేటప్పుడు ఆయనకి చాలా బాగుంది బ్రో ఫుడ్ అయితే అని చెప్పేసి నేను మా వారు మా అబ్బాయి పీవీపీకి అయితే వెళ్ళాము. అక్కడ 99 స్టోర్లో ఒక చిన్న షాపింగ్ అయితే ఉండింది. సో అది కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాం అనమాట. యాక్చువల్గా అయితే మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 90% షాపింగ్ అదే షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట. 99 స్టోర్ ఒకటి, ఫుడ్ స్టాల్ ఒకటి, అంటే పైన 4th floorలో ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి కదా స్టాల్స్, అవన్నీ కూడా కొంచెం ఓపెన్లో ఉన్నాయి. సో ఫాస్ట్గా వెళ్ళేసి ఒక థింగ్ ఒకటి కొనేసుకొని వచ్చేసాము. సో ఒక రకంగా ఇది చెప్పాలంటే మా వారి బర్త్డేకి ఆయన ఇచ్చిన ట్రీట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా వాళ్ళ అబ్బాయికి. సో వాళ్ళ అబ్బాయికి ట్రీట్ ఇస్తున్నారు కాబట్టి ఇక నన్ను కూడా తీసుకెళ్లారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏదైతే ఆర్డర్ ఇచ్చారో మేము కూడా అదే తిన్నాము. సో అది అయిపోయిన తర్వాత మా అబ్బాయి అంతటితో ఆగడు కదా. సో ఐస్ క్రీమ్ అడిగాడు. వెళ్తూ క్రీమ్ స్టోన్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వారు కూడా వచ్చేసారు. ఎలాగో ఆయన వచ్చారు కాబట్టి ఆయన రివ్యూ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఎలా ఉంది ఫుడ్? బాగుంది. బాగుంది అంటే ఏది నచ్చింది బాగా? హలీం నచ్చింది. చికెన్ టిక్కా బాగుంది. హలీం ఎక్కువ తినలేదుగా, జస్ట్ ఒక స్పూనే కదా. టేస్ట్ చేసాను, టేస్ట్ సరిపోతుంది, తెలుస్తుంది కదా. బాగుంది. చికెన్ టిక్కా బాగుంది, షవర్మా కూడా బాగుంది. ఓకే. షవర్మా అయితే ఎక్కువ తినలేదు. ఎక్కువ ఏంటి అసలు జస్ట్ ఒక బయటేగా. అంతే అంతే. చికెన్ టిక్కా బాగా నచ్చింది. బాగుంది. నాన్న నీకేది నచ్చింది? హలీం బాగుంది, చికెన్ టిక్కా బాగుంది, షవర్మా బాగుంది, క్రీమ్ స్టోన్ లో డెత్ బై చాక్లెట్ బాగుంది. నేను అనింది క్రీమ్ స్టోన్ గురించి కాదు, హలీం అవి బాగున్నాయా లేదా? బాగున్నాయి. అంటే మనం రెగ్యులర్ గా తిన్నట్టుగా కాకుండా బాగుంది కదా, డిఫరెంట్ గా అసలు గీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ యూనో. అది నీ వాయిస్ లో రావాలి నందని. ఇక్కడ నువ్వు ఇక్కడ యాక్షన్లు చేస్తుంటే ఇదేమైనా వీడియో రికార్డ్ అవ్వడానికి, జస్ట్ వాయిస్ లో అసలు ఎలా ఉందో చెప్పు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్డా. రెగ్యులర్గా నేను చెప్తా ఉంటాను కదా. సో ఇప్పుడు మధ్యలో డాడీ వచ్చారు, డాడీని యాడ్ చేశాను. అలాగే నువ్వు కూడా ఉన్నావు కాబట్టి అడుగుతున్నా. లేదంటే నేను ఒక్కదాన్నే ఉంటే ఒకదాన్ని కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కూర్చోవాలి.
ఎందుకంటే అందరూ సాటర్డే సండే వీకెండ్ వీకెండ్ కాబట్టి అందరూ వస్తారు, ఉంటారు 1 అవర్ ఎక్కువ. అయిపోయిందా? ఐస్ క్రీమ్ షవర్మా ఎలా ఉందిరా? ఇలా కావాలా? ఇది ఇట్లా వేఫర్ ఇస్తాడు కదా, తగ్గట్లేదుగా ఇద్దరు. తగ్గేదిలే. అదే కదా. చెప్తానా అండి, సూపర్ ఎవరు అది డాడీ కూడా చిల్ అవుతున్నాడు ఈరోజు మనతో. మా తినండి ఫుల్గా ఉంది బకెట్లో. వాడిని అటంటే పంపించేసి అక్కడ కూర్చుంటాడంట. మీరే ఇదేంట్రా ఇలా సాగుతుంది? అది హాట్ షాప్, దాన్ని మీరా ఫోను దివారా మరి. హలో, ఇంకా నాపై నడుస్తాడు. ఏంట్రా ఫోన్ ఫోన్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇక్కడి వరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాసరి బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.